హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గట్రాదని. ఈరోజు మనకి ఒక ట్రిప్ దొరికింది ఇల్లంతకుంటకు. గట్టుదుద్దనపల్లి నుంచి ఇల్లంతకుంటకు శివ కళ్యాణం ఉంది కాబట్టి శివుని పల్లెకి ఉన్నదట ఇల్లంతకుంట కాడ, జమ్మికుంట దగ్గర ఇల్లంతకుంట. అక్కడ నుంచి వెళ్ళి గట్టుదుద్దనపల్లికి తీసుకురాని పోతున్నా ఫ్రెండ్స్. బండి కాడ ఉన్నాం, బండి స్టార్ట్ చేస్తున్నాం. పొలం కాడ ఉన్నాం. ఇగో మా పొలం చూడండి, చూడండి ఫ్రెండ్స్. తాత మీద ఇగో ఇదే మాది, చూడండి ఫ్రెండ్స్. నాపాలి మళ్ళీ కొంచెం దూరం పోయినాక ఫ్రెండ్స్. రోడ్ దిగి వచ్చిన హైవే రోడ్ ఎక్కినాం మనం. చూడండి ఫ్రెండ్స్, కరీంనగర్ నుంచి వరంగల్ ఇది హైవే ఇటు. మనం ఈ హైవే రోడ్డు మీద ఎక్కడి దాకా పోతాం అని అంటే హుజరాబాద్ దాకా పోతాం ఫ్రెండ్స్. హుజరాబాద్ నుంచి వెళ్ళి కట్ అవుతాం మనం. జమ్మికుంట పోయి జమ్మికుంట నుంచి వెళ్ళి ఇల్లంతకుంట పోవాలి ఫ్రెండ్స్. మనం ఇల్లంతకుంట కాడికి వెళ్ళి మనం వేసుకురావాలి ఫ్రెండ్స్. పొద్దున జర్నీ అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒక రోజు మూడవుట్ కాకుండా ఒక కిరాయి దొరికింది కదా అని మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరికైనా కానీ కిరాయి వచ్చింది అని అంటే పొద్దున దాకా దొరికినా దొరకకుండా కానీ ఏమనిపించదు. ఈరోజు అయితే ఒకటి పడ్డది ఆ ట్రిప్పు, ఎంతో కొంత అయితే దొరికినాయి కదా అని అనిపిస్తుంది అట్లా. అంతేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, 2 వీలర్ మీద 3 ఉన్నారు. వాళ్ళ లగేజ్ ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్. ఒక ఆటోలో పోయి అంత లగేజ్ పోతుంది ఫ్రెండ్స్. అలా చూడండి, ఒక ఆటో ఎంత ఉందో దాని టైర్లు మళ్ళీ ఎక్స్ట్రా టైర్లు ఫిట్ చేసిర్రు అంతే. ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది ఫ్రెండ్స్, తాడికల్ ఫ్లైఓవర్. ఇది చూడగానే తాడికల్ దాకా వచ్చేసినాం ఫ్రెండ్స్ మనం. తాడికల్ బైపాస్ అన్నట్టు ఫ్రెండ్స్. ఇది అది అటు దిక్కు పోతే తాడికల్ బైపాస్ అది. అలా అది మొలంగూరు కాడికి వెళ్తుంది ఫ్రెండ్స్. అది ఈ తాడికల్ ఊళ్ళేకి అన్నట్టు. చూడండి ఫ్రెండ్స్, తాడికల్ విలేజ్. తాడికల్ కూడా పెద్ద గ్రామమే ఫ్రెండ్స్, విలేజ్ పెద్దదే. తాడికల్. హాయ్ చూడండి ఫ్రెండ్స్, తాడికల్ చూసారా ఫ్రెండ్స్? వంకాయగూడెం, నెక్స్ట్ కేశవపట్నం వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ కేశవపట్నం వస్తుంది. మనకు మొత్తం మన జర్నీ 40 కిలోమీటర్లు అనుకో ఫ్రెండ్స్. ఇల్లంతకుంట మన జర్నీ 40 కిలోమీటర్లు. గట్టుదుద్దనపల్లి నుంచి వెళ్ళి ఇల్లంతకుంట అంటే 40 కిలోమీటర్లు వస్తుంది ఫ్రెండ్స్. కేశవపట్నం చూపెడుతున్నారు ఫ్రెండ్స్, చూడండి. మన కిరాయిలు ఉంటే ఫోన్ చేసి చెప్పండి ఫ్రెండ్స్, ఇస్తాం మేము. లాంగ్ కిరాయిలు ఉన్నాయి కానీ రూమ్ షిఫ్టింగ్లు సామాన్ ఇట్లా ఏమన్నా ఉంటే చెప్పు ఫ్రెండ్స్, మేము వస్తాం. ఎంత దూరం అయినా కానీ వస్తాం ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఇది. చూడండి ఫ్రెండ్స్, విశాఖపట్నం బస్ స్టాండ్ బస్ వెళ్తుంది. ఇక్కడ కొంచెం స్లో ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే లెఫ్ట్ సైడ్లోకి వెళ్ళి సడన్ వరకు వస్తాయి బండ్లు. చూడండి, అలానే వ్యవసాయ మార్కెట్ ఉంటుంది. విశాఖపట్నం దాటినాం ఫ్రెండ్స్. ఇంతకుముందు నేను చెప్పాను తాడికల్ బైపాస్ అని, ఇక్కడ ములంగూరు బైపాస్కి వచ్చింది ఫ్రెండ్స్. అది ఆ రోడ్డు సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడికి ములంగూరు బైపాస్, తాడికల్ బైపాస్ ములంగూరుకి వచ్చింది ఫ్రెండ్స్. చూడండి ఫ్లైఓవర్ మళ్ళీ ఇక్కడ. రోడ్ వర్క్ బాగా ఫాస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. రోడ్ వర్క్ మస్తు ఫాస్ట్ నడుతుంది ఫ్రెండ్స్, తొందరగా కంప్లీట్ అయిపోతుంది. ఎందుకంటే రవాణా శాఖగా ఇబ్బంది లేకుండా చేస్తారు. డే అండ్ నైట్ కష్టపడుతుంది పాపం. అంతేనా ఫ్రెండ్స్, డే అండ్ నైట్ కష్టపడుతున్నారు. మన డ్రైవర్లు కూడా దాన్ని కష్టపడితేనే మిగతా వాళ్ళు కూడా అందరు నడుస్తారు దాని దగ్గర. డ్రైవర్లు ఏంది రవాణా నడవదు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ములంగూరు చౌరస్తా. పోతే ములంగూరు ఫ్రెండ్స్. ఇటు పోతే ఎన్నంపల్లి, సోమవారం, సైదాపూర్ ఫ్రెండ్స్. సైదాపూర్ ఇక్కడికి వెళ్ళి 8 కిలోమీటర్లు. మన జర్నీ కొత్తగడ్డ దాకా వచ్చింది ఫ్రెండ్స్. కొత్తగడ్డ ఊరు చూస్తారా? చూడండి చూడండి ఫ్రెండ్స్. కొత్తగట్టు చూడండి ఫ్రెండ్స్, కొత్తగట్టు. ఇక్కడ కూడా ఒక టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్, మత్స్యగిరి స్వామి అని ఒక టెంపుల్ ఉంటుంది. ఆ గుట్ట మీద ఉంటుంది పైన గుడి. జాతర కూడా నడుస్తుంది పండుగ రోజు, కళ్యాణం పండుగ రోజు. అయినా మంచిగానే ఉంటుంది, భారీ పెద్దగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, టెంపుల్ చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక టోల్ గేట్ పడుతుంది. కొత్తగట్టు కాడ టోల్ గేట్ పెడుతుంది. ఈ టోల్ గేట్ గురించి నేను ఒక 4 విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ రోడ్డు పట్టి మొన్ననే అంతా ఒక 2 years అవుతుంది. 2 years కింద ఈ రోడ్డు పట్టిన అమౌంట్ కంటే ఎక్కువ అయిందని టోల్ గేట్ పెడుతుర్రా, లేకపోతే టెండర్ తక్కువ అయిందనా? వేసేటప్పుడే టెండర్ ఇంకా 10 రూపాయలు ఎక్కువ వేసుకోవాలి కదా ఫ్రెండ్స్. నాకు తెలియలేక అడుగుతున్నా ఫ్రెండ్స్. నేను టెండరు 2 years కింద కోట్ల టెండర్ వేసేటోళ్ళు ఒక 2 సంవత్సరాలు అవుతుంది. ఎంత పెరుగుతుంది ఎంత కథ అనేది వాళ్ళకి తెలియదా ఫ్రెండ్స్? టోల్ గేట్ అని పెట్టిండు. ఇప్పుడు మన వెహికల్ ఉన్నది, మన వెహికల్ నడుపుతున్నాం. రోడ్డు ట్యాక్సీ కట్టనే వాడుతుంది, పొల్యూషన్ కట్టనే వాడుతుంది, ఇన్సూరెన్స్ కట్టనే వాడుతుంది.
మళ్ళీ ఎక్స్ట్రా ట్యాక్స్ వేస్తాడు దాన్ని కూడా కడతాం మనం. మళ్ళీ రోడ్ ట్యాక్సీలు కట్టినప్పుడు ఇన్ని ట్యాక్సీలు వేసినప్పుడు పైన ఈ టోల్ ట్యాక్స్ అంటే ఎందుకు పెట్టాలి ఫ్రెండ్స్? ఇది గ్రీన్ ట్యాక్సీ కూడా పెడతాడు. ఇంకా ఆ గ్రీన్ ట్యాక్సీ కూడా మళ్ళీ పడుతుంది సంవత్సరానికి. అదొక 2000 గ్రీన్ ట్యాక్సీ వేస్తాడు. ఒక 6000 ట్యాక్సీ పడుతుంది. ఒక 25,000 ఇన్సూరెన్స్ పడుతుంది. ఒక పొల్యూషన్ 6 నెలల పొల్యూషన్కి 350 రూపాయలు తీసుకుంటారు ఫ్రెండ్స్ పొల్యూషన్. ఇన్ని కట్టినప్పుడు మళ్ళీ టోల్ ట్యాక్స్ అని ఒకటి పెడతాడు. అంతా 2 years కిందనే కదా ఈ రోడ్ అయితే పట్టింది. అమౌంట్ ఎక్కువ అయినప్పుడు 2 years కిందకి ఉన్న ఇప్పటికి వాల్యుయేషన్ 100 కోట్ల టర్న్ ఓవర్ నడిచే కంపెనీ వాళ్ళు ఇది చూసుకొని వేసుకోరా? ఈ బండ్ల మీద పెట్టినందుకు దీనికి ఎందుకు ఫ్రెండ్స్? ఇది బండి నడుపుతాడు చేస్తా అంటే రోజుకు 50 లక్షలు 30 లక్షలు అవుతుంది. అప్పుడు ఏర్పడదు. ఇది నాకు తెలిసి ఈ టోల్ గేట్లు మొత్తం తీసేయాలి. మీరు మన కామెంట్ బాక్స్లో పెట్టారు ఈ టోల్ గేట్ ఉంచాలా తీసేయాలా అన్నది. రవాణా శాఖ వాళ్ళు చూడాలి, ఎందుకంటే ఆలోచించాలి. టోల్ గేట్లు ఎంత అని పెడుతాం, మేము కడతలేం కదా అని అన్నట్టు. మేము ఇన్ని వేలు పెట్టి కాగితాలు చేయించుకుంటాం, మేము కడతలేం కదా అని అన్నట్టు. మళ్ళీ మన మీదనే వసూలు చేస్తారు. మళ్ళీ హైవే పోతే దాని మీద, రింగ్ రోడ్ అనుకుంటూ పోతే హైదరాబాద్ పోయినా అంటే రింగ్ రోడ్ మీద దాని మీద కూడా ట్యాక్స్ అయినాయి. కిలోమీటర్కు 2.5 పడుతుంది. 1 కిలోమీటర్ అటు ఇటు పోతే 5 రూపాయలు పడుతుంది. 4 రూపాయల నుంచి 5 రూపాయల దాకా పడుతుంది అనుకో. అంత ఉంటుంది ఫ్రెండ్స్.